ఓల్డ్ సిటీలో ఆషాఢమాస బోనాల పండుగ ఎంతో వైభవంగా కొనసాగుతోంది. ముఖ్యంగా రెండో రోజు సంబంధించి రంగం కార్యక్రమం జరిగింది. ప్రజెంట్ మనం మీరాల్ మండిలోని మహాకాళేశ్వరి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ స్వర్ణలత మాతంగి భవిష్యవాణి వినిపించారు. అయితే ప్రజెంట్ ఈరోజు ఇటు ఊరేగింపు కూడా ఉండబోతుంది శకటాలతోటి. అయితే ప్రజెంట్ మనతో మాట్లాడడానికి ఉమ్మడి దేవాలయాల అధ్యక్షులు గాజుల అంజయ్ గారు ఉన్నారు. చెప్పండి, ఓల్డ్ సిటీ అంటే ఎంతో వైభవంగా బోనాల ఉత్సవాలు ఉంటాయి, దాంతోపాటు శకటాల ఊరేగింపు కావచ్చు, అమ్మవార్ల ఘట్టాలు తీస్తారు కదా. ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది రంగం కార్యక్రమం కావచ్చు, ఏర్పాట్లు? మా రంగం అప్పుడే ప్రారంభమైంది. దాదాపు సగం రంగం కూడా ఓల్డ్ సిటీ మొత్తం ఎగిపోయింది. ఈసారి అన్ని పాతపట్నంలో కానీ మొత్తం హైదరాబాద్ నగరంలో కానీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరూ కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. అందులో భాగంగా మిరాలమ్మండి శ్రీ మహాకాళేశ్వరి దేవాలయంలో జూలై 6 తారీఖున ఈ బోనాల జాతర ప్రారంభమైంది. మహాభిషేకం అని 7 తారీఖు నాడు ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ట, 22 రోజుల పాటు అమ్మవారికి ఇక్కడ త్రిశత చండీ హోమం జరిగింది. తదుపరి అమ్మవారిని ఎదుర్కోవడం జరిగింది. తదుపరి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, 1,00,000 బిల్వార్చన, 1,00,000 పుష్పార్చన, శాకాంబరి అలంకరణ, శాంతి కళ్యాణం, పులంగి సేవ, 1,00,000 పుష్పార్చనతో పాటు అమ్మవారికి ప్రతిరోజు పూజించుకోవడం జరిగింది. నిన్న ఆదివారం నాడు అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించడం జరిగింది. సోమవారం నాడు అమ్మవారికి ఇక పొద్దున ఇప్పుడు భవిష్యవాణి ప్రారంభమైంది. ఇప్పుడు మా గుళ్ళో భవిష్యవాణి అయిపోయింది. అమ్మని మేము అదే అడిగినాం, అమ్మ మాత్రం తప్పు చేయడం, ఎటువంటి తప్పు చేయడం, అంతా అంగంగా వైభవంగా బాగా చేశారు, మీరు అంతా బాగుందని చెప్పారు అమ్మవారు. అదేవిధంగా ఇప్పుడు పోతురాజు గావు ఉంటుంది. తదుపరి ఈ ఊరేగింపు ప్రారంభమవుతుంది. 4 గంటలకి ఇక్కడ నుండి ఊరేగింపు ప్రారంభమవుతుంది. కాబట్టి ఈసారి మిరాలమ్మండి శ్రీ మహాకాళేశ్వర దేవాలయంలో ఊరేగింపులో 400 మంది కళాకారులు, 25 శకటాలుతో అంగరంగ వైభవంగా ఈసారి మా మిరాలమ్మండి గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. కాబట్టి భక్తజన కోటికి ఆహ్వానం పలుకుతున్నాను. ఈ భారీ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి కృపకు పాల్గొని మనవి చేస్తున్నాను. అమ్మాయి శకటాలు వచ్చి కేరళ, తమిళనాడు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట్, కర్నూలు, ఇవన్నీ 2,400 మంది కళాకారులు, 25 శకటాలు. ఇంకా నాకు తెలియదు, ఇప్పుడు ఒకరు చెప్పారు ఇంకా 2 శకటాలు వచ్చినాయని. అంటే మాకు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. గత 40 సంవత్సరాల నుండి దేవాలయానికి వచ్చేవాళ్ళు మేము ఆర్డర్ ఇచ్చినా ఇవ్వకున్నా మాత్రం మాకు తెచ్చి పెట్టేస్తారు. ఈసారి అమ్మవారి పండుగ అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకున్నారు మా గ్రామ ప్రజలందరూ, ప్రజలందరూ కూడా. అమ్మని ఒకటే కొడుతున్నాను, తల్లి మా అందరినీ కాపాడు, మాతో పాటు వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మని కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ మిరాలమ్మండి నుండి చార్మినార్ వరకు, అక్కడ ఉప్పుగూడ నుండి లాల్దోదా మోడ్ వరకు, అదేవిధంగా సుల్తాన్ షాయి నుండి లాల్దోదా మోడ్ వరకు, అక్కడ మొత్తం వచ్చి చార్మినార్ దగ్గర అందరం ఏకే మొత్తం చార్మినార్ నుండి 20 అక్కడ చౌక్కి వెళ్ళి చార్మినార్ వరకు 29 ఘటాలు చార్మినార్ వరకు వచ్చి అక్కడి నుండి మేమందరం కూడా ఐక్యమత్యంగా పోతూ ఢిల్లీ తర్వాత నయాబుల్ వద్ద పరిసమాప్తం అవుతుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఇక్కడ శివ పార్వతులకు సంబంధించిన శకటం అయితే ఉంది. దాంతోపాటు వినాయకుడు, కుమారస్వామికి సంబంధించిన అద్భుతమైన శకటాలు అయితే ఇక్కడ ప్రత్యేకాన్ని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ఆలయం సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. గబ్బర్ గారు, చెప్పండి, ప్రతి ఏటా ఎంతో వైభవంగా శకటాలు అందిస్తారు, బోనాలు ఉత్సవాలు చాలా గ్రాండ్గా ఉంటాయి. ఈ సంవత్సరం ఎన్ని శకటాలు ఎక్కడెక్కడ నుండి వచ్చాయి? శ్రీమాత్రే అమ్మ, ఈరోజు జరగబోయే మహాంకాళి దేవాలయం నుంచి, మిరాలమండి నుంచి జరగబోయే ఊరేగింపులో దాదాపు 25 శకటాలతో సుమారు 400 మంది కళాకారులతో మేము ఊరేగింపు బయలుదేరుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరము మా శకటాల్లో స్పెషల్గా చేయించినాం. లైక్ అయోధ్య నుండి రాముడిని కానివ్వండి, లైక్ మళ్ళీ వచ్చేసి కృష్ణార్జునుడి కానివ్వండి. మా కాన్సెప్ట్ ఈసారి వచ్చేసి 4 యుగాల నుండి 4 దేవుళ్ళని చూపించాలి. సో సత్యుగం నుంచి శివుడిని కానివ్వండి, ద్వాపర యుగం నుంచి కృష్ణుడిని కానివ్వండి, త్రేతాయుగం నుంచి రాముడిని కానివ్వండి, కలియుగం నుంచి వెంకటేశ్వర స్వామిని కానివ్వండి, వీళ్ళందరినీ చూపించడం ఈసారి మా కాన్సెప్ట్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి నంది వాహనంపై అమ్మవారు కూర్చుంటుంది. యాలి అమ్మవారు, మహారాష్ట్రలోని అమ్మవారు ఉంటుంది.
బాలరాముడి శకటం సేలం నుండి మొత్తం స్టోన్ వర్క్లో చేయించాము. అందరూ నార్మల్గా వచ్చేసి బ్లాక్ కలర్ విగ్రహం పెడతారు, అందులో మేము కొత్తగా ఉంటుందని మొత్తం స్టోన్ వర్క్ చేయించేసాము, స్టోన్ వర్క్లో పెట్టాము. అదేవిధంగా ఎంకలు చూస్తే మీరు విష్ణుమూర్తి అవతారాల్లో దశావతారం ఉంటుంది. దాని వెనుక వచ్చేసి సప్తమాతృకలు మేము సప్తమాతృకలకు సప్త బంగారు బోనం కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి పైన శివుడు కింద 8 మంది అమ్మవార్లు ఉంటారు. సప్తమాతృకలు 7 మెంబర్సే, కానీ అందులో 8th పర్సన్ వచ్చేసి మేము లక్ష్మీదేవిని పెట్టాము. దాని వెంకాల వచ్చేసి మేము పల్లకి అని పెట్టాము. పల్లకిలో 4 శక్తిపీఠాలు ఉంటాయి. ఇంకా ఒకటి కనకదుర్గమ్మ వారు మరియు ఇంకలు వచ్చేసి మహిషాసుర మర్దిని ఉంటుంది. దాని వెంకాల మా సింహాల రథం పైన ఊరేగింపే ఘటం ఉంటుంది. మాకు విజయవాడ నుండి ఈ సంవత్సరం వచ్చిన శకటాలు 9 మరియు సేలం నుండి 5, అలాగే శ్రీకాకుళం నుంచి కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, మరియు కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, సేలం నుండి మా కేరళ నుండి కానివ్వండి, టోటల్గా వచ్చేసి మా శకటాలు ఈసారి 25 శకటాలు వచ్చాయి. మీరాల మండిలో 1809 నుంచి మా టెంపుల్ ఏర్పడింది. అందులో 1985లో మా నాన్నగారికి ఆలయ బాధ్యతలన్నీ పెద్దలు అప్పగించారు. అప్పటి నుంచి మొత్తము అంగరంగ వైభవంగా బోనాలు అన్నది జరుగుతుంది. ప్రత్యేకంగా 2018 నుండి అమ్మవారికి బంగారు బోనం తీయడం కానివ్వండి, అవన్నీ జరుగుతున్నాయి. 20 నుంచి 25,000 మెంబర్స్ మా ఊరేగింపులో పాల్గొంటారు. ఈ ప్రొసెషన్ వచ్చేసి మీరాల మండి నుంచి స్టార్ట్ అయ్యి ఈతేబార్ చౌక్, అలీజా కోట్ల, చార్మినార్ మరియు పత్తరగట్టి మీదుగా నయాపుల్ ఢిల్లీ దర్వాజాలో కొనసాగుతుంది. ఈ ఏడాది మా కాన్సెప్ట్ వచ్చేసి శకటాల్లో 4 యుగాలు చూపించాలని. మేము సత్యుగం నుంచి ఈశ్వరుణ్ణి, శంకరుణ్ణి, మళ్ళీ ద్వాపర యుగం నుంచి రాముణ్ణి, కలియుగం నుంచి వెంకటేశ్వర స్వామిని కూడా మాతో పాటు మేము ఊరేగింపులో తీసుకొని వెళ్ళి అందరికి దర్శనం కలిగించాలని అనుకుంటున్నాం.